హలో అండి, నమస్తే. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టెన్యూర్ 2016-2020 మధ్యకాలంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అంశాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేం లేదు, క్వాడ్ అండి, క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్. సో క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఇండియా ఉంటాయి. సో ఈ 4 కంట్రీలు కలిసి క్వాడ్రిలేటరల్ ఒక గ్రూప్గా ఏర్పడి చైనీస్ యొక్క గ్రోత్ని చైనీస్ యొక్క స్ట్రాంగ్ పెనట్రేషన్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజియన్ అవనివ్వండి, లేకపోతే అక్రాస్ గ్లోబ్ అవనివ్వండి, మరీ ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో కట్టడి చేసేదానికి ప్రయత్నంలో భాగంగా క్వాడ్ అనే ఒక గ్రూప్ని డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు. దాన్ని కంటిన్యూషన్గా జో బైడెన్ కూడా దానికి తగినంత ప్రయారిటీ ఇస్తే చైనాస్ యొక్క ఒక గ్రోత్ని, చైనాస్ యొక్క ఎమర్జెన్సీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ని చైనీస్ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేదానికి క్వాడ్ గ్రూపింగ్ చాలా సక్సెస్ఫుల్గా పనిచేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే అంతకు ముందు ఈ క్వాడ్ కంటే ముందు క్వాడ్ గ్రూపింగ్ ఏర్పడకముందు అమెరికన్ పాలసీ టువర్డ్స్ పెసిఫిక్ ఓషన్ ఎలా ఉండిందంటే ఏషియా పెసిఫిక్ అని ఉండేది. ఏషియా పెసిఫిక్ ఇన్ ద సెన్స్ పెసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే బోర్డర్గా ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని పాలసీస్ని డిజైన్ చేసుకుంటూ ఏషియా పెసిఫిక్ అనే ఒక నేమింగ్ క్లేచర్తో అమెరికన్ పాలసీస్ టువర్డ్స్ చైనా కంటైన్మెంట్ ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏషియా పెసిఫిక్ అనే వర్డ్ని తీసేసేసి ఇండో పెసిఫిక్ అనే ఒక కొత్త నేమ్ని అయితే తీసుకొచ్చారు. ఇండో పెసిఫిక్ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ పెసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి గ్రూపింగ్ కంట్రీస్ని ఒక గ్రూపింగ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఎందుకు ఇండియన్ ఓషన్ని కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందంటే, ముఖ్యంగా చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే మెకానిజం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ ఒక ఉధృతంగా చైనా ముందుకెళ్ళి గ్లోబల్ సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలనే చైనా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అమెరికాని సర్పాస్ చేసి ముందుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీని టచ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టండి. అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ని కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వరల్డ్ సిల్క్ రోడ్ని రివైవ్ చేసుకుంటూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటినీ ఆఫ్రికన్ కాంటినెంట్ యాజ్ ఎ హోల్ మొత్తాన్ని చైనీస్ తన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంటల్తో చైనీస్ తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేసింది. దీన్ని పసిగట్టిన అమెరికా, మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, చైనాని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా లైక్ మైండెడ్ కంట్రీస్, మరీ ముఖ్యంగా చైనా అంటే చైనీస్ యొక్క గ్రోత్ని, చైనీస్ యొక్క సూపర్ ఫాస్ట్ స్పీడ్ని ఇష్టం లేని కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి కంట్రీస్ అన్నిటితో కలిపి క్వాడ్ అనే గ్రూపింగ్ని అయితే ఫామ్ చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఏం చేశారంటే, ఈ క్వాడ్ గ్రూప్స్కి సంబంధించిన క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కంట్రీస్ ఆస్ట్రేలియా, జపాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ అమెరికా, స్పెషల్గా ఈ 4 దేశాలకు సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ని గెస్టులుగా పిలిచి ప్రమాణ స్వీకారం రోజు అక్కడ కూర్చోబెట్టుకుని ఫస్ట్ మీటింగ్ క్వాడ్ మీదే పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ క్వాడ్ని ఇక నుంచి దాన్ని ఒక ప్రాపర్గా ఇప్పటికైతే సెక్రటరీస్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీస్ లెవెల్లో జరుగుతున్న దీన్ని సమ్మిట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్గా తీసుకెళ్ళాలి. సమ్మిట్ లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అవనివ్వండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లైక్ G20కి అటెండ్ అయినట్టు, లేకపోతే G7 కంట్రీస్కి అటెండ్ అయినట్టు, లేకపోతే బ్రిక్స్ కంట్రీస్కి అటెండ్ గ్రూప్ ఆఫ్ హెడ్స్ ఎలా అయితే హెడ్ ఆఫ్ ది కంట్రీస్ ఎలా అటెండ్ అవుతారో అలా క్వాడ్ని కూడా ఒక బలమైన ఫోర్స్గా ఎమర్జ్ చేసి చైనీస్ యొక్క ప్రెజెన్స్ని, మరీ ముఖ్యంగా ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ పెసిఫిక్ ఓషన్లో చైనీస్ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి చైనాని కట్టడి చేసి అమెరికా తన సుప్రీమసీని మెయింటైన్ చేయాలంటే అమెరికా ఒక్క కంట్రీ వల్ల అవ్వదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, జపాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియాతో కలిసి ఈ గ్రూప్ని ముందుకు తీసుకెళ్లేదానికి చాలా విస్తృతమైన ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్ అయితే చేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టెన్యూర్లో క్వాడ్ని ఏర్పరిచిన క్రమంలో ఇండియాకి మిలిటరీ పరంగా, మరీ ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో స్పెషల్ మన నావల్ డ్రిల్స్ అవనివ్వండి, లేకపోతే మిలిటరీకి టెక్నాలజీ సపోర్ట్ అవనివ్వండి, ఇవన్నీ చాలా పెద్ద మొత్తంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇండియా ఇక్కడ క్వాడ్ గ్రూపింగ్తో అసోసియేట్ అయ్యి ఉధృతంగా అమెరికాతో ట్రావెల్ అయ్యే కొద్దీ, చైనీస్ ఇంట్రెస్ట్కి విఘాతం కలిగే కొద్దీ ఖచ్చితంగా క్వాడ్ ఎంత ఫ్యూరియస్గా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా చైనీస్ యొక్క ఇంట్రెస్ట్లు అంత బలంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. అంత బలంగా చైనీస్ యొక్క ఇంట్రెస్ట్లు దెబ్బతినగలిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీ ఫ్రమ్ ద క్వాడ్ గ్రూపింగ్ వచ్చేసి ఇండియా అవుతుంది. చైనా ఏదైనా చేయాల్సి వస్తే మనకు చైనాతో ఆల్మోస్ట్ లాంగ్ బోర్డర్ ఉంది కాబట్టి బోర్డర్ పరంగా ఏదైనా చిక్కులు క్రియేట్ చేసి, లేకపోతే చైనా నుంచి ఇండియాలోకి వచ్చే కొన్ని రివర్స్ ఉన్నాయి, రివర్స్ మీద ప్రాజెక్ట్స్ కట్టించేసి చైనా ఇండియాని ఎలా ఇబ్బంది పెట్టుద్ది, దాన్ని ఇండియా ఎలా ఓవర్కమ్ చేస్తుంది, మరీ ముఖ్యంగా ఇండియన్ లీడర్షిప్ అనేది ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్,
బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ లేకపోతే శ్రీలంక ఆల్రెడీ మాల్దీవ్స్ ఇలాంటి దేశాల్లో చైనా చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ నేపాల్లో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేదానికి చైనా పెట్టింది. ఇంకా నేపాల్తో కొంచెం బెటర్ రిలేషన్ మెయింటైన్ చేసేదానికి చైనా శతవిధాల ప్రయత్నం చేస్తుంది. నేపాల్లో ఎప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంక్లినేషన్ జనరల్గానే టువర్డ్స్ రష్యా కొంచెం బెటర్గా ఉండే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో క్వాడ్తో ఇండియా డీప్గా అసోసియేట్ అయ్యి క్వాడ్ని ఉధృతంగా ముందుకెళ్ళి చైనీస్ యొక్క ఇంట్రెస్ట్ని హ్యాంపర్ చేసే ప్రయత్నం జరిగే ప్రతిసారి ఈ కంట్రీస్ నుంచి మరీ ముఖ్యంగా ఇండియా చుట్టూ ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇండియా యాడ్వర్సరీస్ అయినటువంటి పాకిస్తాన్తో ఎలాంటి ముప్పు ఇండియాకి దాగి ఉంటుంది, దీన్ని ఇండియా ఎలా డీల్ చేస్తుంది, సౌత్ ఇండియాలో సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్నటువంటి ఇండియా ఇప్పటికైతే అవ్వాలనుకుంటే ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్తో ర్యాపో ఆర్ కార్డియల్ రిలేషన్స్ లేకుండా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉందా? సో అమెరికన్ ఇంట్రెస్ట్ల కోసం మనం అమెరికాతో ట్రావెల్ అయితే లేకపోతే అమెరికా మనకు కొంచెం హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుంది చైనాని కట్టడి చేసి అని ముందుకెళ్ళే క్రమంలో చైనా ఆడే డిఫరెంట్ బాల్ గేమ్ని తట్టుకునేదానికి ఇండియన్ గవర్నమెంట్కి మరీ ముఖ్యంగా ఇండియన్ లీడర్షిప్కి ఆ స్కిల్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా వెళ్ళకపోతే క్వాడ్ విషయంలో అగ్రెసివ్గా యుఎస్ఏ ఏరిసే ప్రతి స్టెప్ని ఇండియా గుడ్డిగా మద్దతుగాని తెలపగలిగితే ఖచ్చితంగా ఇండియా యొక్క డొమెస్టిక్ ఇంట్రెస్ట్లు మరీ ముఖ్యంగా ఎకనమిక్ గ్రోత్ చాలా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే చైనా నుంచి ఈ రోజుకి మనకు పెద్ద మొత్తంలో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకటి, ఇంకోటి చైనాతో మనకు లాంగ్ బోర్డర్ ఉంది. ఇంకోటి చైనా తానా అంటే తందా అనేదానికి పాకిస్తాన్ ఒక పక్కన రెడీగా ఉంటుంది. కుదిరితే బంగ్లాదేశ్ కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇండియాకు అనుకూలంగా ఉండే గవర్నమెంట్ లేదు అక్కడ. బంగ్లాదేశ్ కూడా ఆ రకమైన గేమ్ ఆడేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ చైనా ఇప్పుడు శ్రీలంకలో కూడా ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో వామపక్ష భావజాలకు సంబంధించిన ప్రభుత్వం అది ఖచ్చితంగా చైనాకి వామపక్ష పార్టీ ఆఫ్ శ్రీలంక కొంచెం బెటర్ రిలేషన్సే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. శ్రీలంక నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉద్భవిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో క్వాడ్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఇండియన్ లీడర్షిప్ కానీ ప్రాపర్ పొలిటికల్ లీడర్షిప్ క్యాలిక్యులేటెడ్ స్టెప్ కానీ వేయకపోతే ఖచ్చితంగా ఇండియా పెద్ద మొత్తంలో నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. మనం జపాన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేతిలో ఉన్న కంట్రీ కాదు మంది. జపాన్లో ఆల్ ఫ్రంట్ డెవలప్ అయిన కంట్రీ కాదు. ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం మంది. మెజారిటీ మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన కంట్రీ మంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడిప్పుడే ఎకనమిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్ళాలనే ఒక ఆస్పిరేషన్తో ఉన్నటువంటి కంట్రీ ఖచ్చితంగా ఒక సైడ్ కానీ తీసుకుంటే, అది కూడా అమెరికన్ సైడ్ తీసుకుంటే, ఇప్పుడు అమెరికా చూసుకుంటే దగ్గరగా $28 ట్రిలియన్ ఎకానమీ, చైనా చూసుకుంటే $18 to 19 ట్రిలియన్ ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీ చూసుకుంటే హార్డ్లీ 3 to 4 బిలియన్ $4.4 ట్రిలియన్ మధ్య లెస్ దెన్ $4 ట్రిలియన్ ఉంది. $5 ట్రిలియన్ కూడా రీచ్ అవ్వాలి. సో అంత పెద్ద కంట్రీస్తో మనం ముందుకెళ్ళి ఆ బిగ్ పవర్స్ మధ్య మనం ఇరుక్కుంటే ఖచ్చితంగా ఇండియన్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ చాలా బలంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఎంత స్లగిష్గా ఉందో, రూపీ అగెన్స్ట్ డాలర్ ఎలా డిప్రిషియేట్ అవ్వకుంటూ వెళ్తుందో, అండ్ ఇండియాలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎంత దారుణంగా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో ఈ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుకుంటూ వెళ్తుంది ఇవన్నీ చూస్తున్నాం. ఈ క్రమంలో ఇండియా కానీ క్వాడ్తో అసోసియేట్ అవడంలో తప్పులేదు, కానీ అగ్రెసివ్గా చైనా మీదకి వెళ్ళే స్టెప్ కానీ అమెరికా తీసుకున్నప్పుడు దానికి ఇండియా మద్దతు పలికితే చైనీస్ నుంచి వచ్చే రిటాలియేటరీ మెజర్స్ని కూడా ఫేస్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. అలా రిటాలియేటరీ మెజర్స్ని ఫేస్ చేసేదానికి సిద్ధంగా లేకపోతే కంట్రీ యొక్క ఎకానమీ మాత్రం చాలా పెద్ద మొత్తంలో దెబ్బతినేదానికైతే ఆస్కారం. ఆల్రెడీ క్రిపుల్డ్ ఎకానమీ, ఈ క్రిపుల్డ్ ఎకానమీ ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తుందో చెప్పేదానికైతే ఆస్కారం లేదు. ఇప్పుడు అమెరికా మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టెన్యూర్ మొత్తం అగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఉన్నాడు. అందులో ప్రధానమైన టార్గెట్ వచ్చేసి చైనానే ఉంది. వాళ్ళకు టారిఫ్ మెజర్స్ని పెద్ద మొత్తంలో ఇంపోజ్ చేసేదానికి. తర్వాత యూరోపియన్ యూనియన్ ఉంది, తర్వాత మెక్సికో ఉంది. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అమెరికాకి చైనాగా ఉన్న ఈ క్రమంలో ఖచ్చితంగా అమెరికా వేసే ప్రతి స్టెప్కి ఇండియా గుడ్డిగా బ్లైండ్గా సపోర్ట్ చేయకుండా డొమెస్టిక్గా జరిగే కాన్సిక్వెన్సెస్ని బేస్ చేసుకొని మద్దతు పలికితే బాగుంటుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ మెజర్ తీసుకోవడం వల్ల అని బ్యాలెన్స్డ్ అప్రోచ్ అయితే బాగుంటుంది. అలా కాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా కంట్రీ యొక్క ఎకనమిక్ ప్రాస్పెక్ట్ అయితే దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.